ఇది కూడా ఏం లేదురా. కర్క్యూమన్ ఈజ్ ఏ బ్రైట్ ఎల్లో కెమికల్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్. అదొక ఎల్లో పిగ్మెంట్ అనమాట, పసుపు కొమ్ము లాంటిది. పసుపు కొమ్ము ఆ ఫ్యామిలీకి చెందింది అనమాట. ఇది కర్క్యూమెన్ ఈజ్ ఎ బ్రైట్ ఎల్లో కెమికల్ ప్రొడ్యూస్డ్ అది బై దేంతో, ప్లాంట్స్తో. క్లియర్? కర్క్యూమన్ ఈజ్ ఎ బ్రైట్ ఎల్లో కెమికల్ ఇది ప్రొడ్యూస్డ్ బై ద ప్లాంట్స్తో. ప్లాంట్స్ ఆఫ్ ద, అది ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్, విచ్ ఫ్యామిలీ ప్లాంట్స్ మీన్స్ దట్ ఈస్ కర్క్యూమా లాంగా స్పైసెస్ అంటే మీన్స్ దట్ కైండ్ ఆఫ్ రేస్, ఆ జాతికి చెందినవి అని. స్పైసెస్ తెలుసు కదా, దట్ మీన్స్ సమ్ బ్రీడ్స్. సో కర్క్యూమా లాంగా. సో ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కర్క్యూమెనాయిడ్ ఆఫ్ టర్మరిక్ లాంటిది అనమాట. ఇది టర్మరిక్ ఆ ఫ్యామిలీకి చెందినటువంటిది. ఇది ఆ ఫ్యామిలీ, దట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. క్లియర్? దోస్ ఆర్ ద ఆల్ ఆర్ వన్ రేస్. మీకు తెలుసు కదా, కొన్ని ప్రోడక్ట్స్ సైంటిఫిక్ ప్రకారం అవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీకి వీ కెన్ డివైడ్, రైట్? సో అలా కర్క్యూమా లాంగా ఏ మెంబర్ ఆఫ్ జింజర్ ఫ్యామిలీ. జింజర్ అంటే అల్లం ఫ్యామిలీకి చెందినటువంటి ఒక పసుపు కొమ్ము లాంటి ఒక టైప్ ఆఫ్ దట్ పసుపు కొమ్ము లాంటి ఒక కొమ్ము అనమాట. అది లైక్ ఎ స్టెమ్. క్లియర్? సో అది ఏ ఫ్యామిలీకి చెందినటువంటిది అంటే జింగ్ బెర్కియా. అది సైంటిఫిక్ నేమ్ అది. సో సైంటిఫిక్ సైంటిస్టులు కొన్ని ఫ్యామిలీస్లో అది చేస్తారు కదా, అది జింగ్ బెర్కియా. సో ఇట్ ఈస్ సోల్డ్ యాజ్ ఏ హెర్బల్ సప్లిమెంట్ న్యూట్రిషన్స్లో హెర్బల్ సప్లిమెంట్ కోసం కానీ, కాస్మెటిక్స్ అదే మన బ్యూటీ కంటెంట్స్ కోసం వాటి కోసం వాడతారు కదా. సో వాటి కోసం కానీ, కాస్మెటిక్స్ ఇంగ్రీడియంట్స్ కోసం కానీ, ఫుడ్ ఫ్లేవరింగ్ అంటే టేస్ట్ పరంగా, కలర్ పరంగా రావడం కానీ, అండ్ ఫుడ్ క్లోరింగ్ కోసం కానీ, అండ్ ఎగో కర్క్యూమెన్. ఓకే, సో దట్ ఈస్ ఏ కర్క్యూమెన్ అంటే సింపుల్ ఏం లేదురా, పసుపు మొక్కే. అది ఒక పసుపు మొక్క, అది పసుపు జాతికి చెందినటువంటి ఒక అల్లం లాంటి ఒక మొక్క అది. సో దట్ ఈస్ నథింగ్ విచ్ ఈస్ ఎల్లో పిగ్మెంట్. అది కూడా ఎల్లో పిగ్మెంటే. క్లియర్? సో డైరెక్ట్